శుభదినము మా దేవుడవై మాకీర్తికి శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము కొనియాడెదము కొనియాడెదము మరువాడని దేవుడు చేసెదము స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవో కడవై దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని రాశాడు. తర్వాత 24వ అధ్యాయం ఆదికాండం 24వ అధ్యాయం 50వ వచనంలో ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇది ఎవరి వల్ల కలిగిన కార్యము? యెహోవా అంటే ఉన్నవాడు అన్నాడు. మూడో మాట కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 23వ వచనం. అది మన కన్నులకు ఆశ్చర్యము, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇది ఎవరు ఏర్పాటు చేస్తారు? యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు జీవముల దేవుడు ఏర్పాటు చేసిన దినం. దీని ఎందుకు మనం ఏమంటుంది? కాబట్టి గత కన్నుగా హైదరాబాద్ ప్రసాద్ మీ ఇద్దరికి తల్లికి ఇష్టపడినారు, తల్లికి కూడా ఇష్టపడినారు. మీ ఇద్దరి సమ్మతిన చొప్పున సంచకరు అనేది అంటే గట్టి తట్ట అంటారు. బైబిల్లో సంచకరు ఇచ్చిపుచ్చుకోవడం మీకు ఇష్టమేనా? మళ్ళీ ఏమనకూడదుగా. మాట అంటే మాట, అవునంటే అవును, కాదంటే కాదు. ఇప్పుడే తెలుసుకోవాలి, మళ్ళీ వాళ్ళు మాట్లాడకూడదు. చిన్న ప్రార్థన చేస్తాను నేను. ప్రసాద్ ప్రేమ గల తండ్రి, హైదరాబాద్ నుంచి ప్రసాదం వారి ఇష్టాలు కనుక్కున్నాను. వారిద్దరూ ఇష్టపడినారు, తర్వాత పెద్దలు కూడా ఇష్టపడ్డారు. తండ్రి ఈ కార్యక్రమం జరుగుటకు ఉపదేశించింది. వారు ఇది నలుగురు కూడా జరుగుటకు సహాయం చేయండి. మరి సంచకరు అనేది అలవాటు కాబట్టి ఒక గట్టి తత్వాన్ని కూడా తెలుగుకుంటున్నారు, అది కూడా తెలుగుకుంటారు సహాయం చేయమని వేడుకుంటాం. మరి వీరిద్దరిని జతపరిచింది మేము కాదైనా దేవుడు అనుకుంటున్నాం. అలాగే తండ్రి ఆదికాండ 24 చేసిన కార్యం మేము అవును కాదని అనలేమని వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ దినము కూడా యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని ఉత్సహించే బాధ్యత మాకు అందరికీ చేస్తూ జ్ఞాపకం చేసుకుంది. వీరిద్దరూ ఏక శరీరం అని బైబిల్ రాసినవుతా ఉంటారు. ఒక ఏక శరీరంగా మార్చబడేదాన్ని వివాహం అన్నిటికంటే ఘనమైందని
1+1 2 కావాలి. అట్లా కాదు ప్రభు, 1+1 ఏకమవుతాయి, ఒకటే అవుతుంది. కాబట్టి ఇది ఘనమైన కార్యం కాబట్టి మీరే జరిగించి నీ కృపా మహిమ కీర్తి కలిగించుకోండి. ఈ గట్టి దర్శనం తీసుకునే దానికి వారికి వీరికి ఉభయులు సమ్మతి చొప్పున ఈ కార్యం జరిగించి రాబోయే దినంలో వివాహ దినంలో ఏర్పాటు చేసుకొని సంతోషంగా సమాధానంగా జరిగించుకొని మీ కృపా మహిమ కీర్తి కలిగించుకోమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన శక్తిగల నామంలో దీన మనసుతో అడుగుతున్నాము ప్రభువా. అందరూ రండి. ఆమేన్ 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 ఆమేన్. అంటే అవును కాక అవును. ఏం చేసిన వల్ల మీరు చూడు ఉన్నాయా దీని మొదలు దీని మొదలు ఆమేన్. అమ్మాయి ఇక్కడ శివ. ఆమేన్. దేవుడు మాట్లాడుతుంది అక్కడ దేవుడు థ్యాంక్ యూ.